రైట్. ఐఏఎస్ల పోస్టింగ్ లో ఐపీఎస్లకు ఇచ్చిన ఆర్డర్ పై తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. పలు శాఖల సెక్రటరీలుగా ఐఏఎస్లను బదులు ఐపీఎస్లను నియమించారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అసలు ఈ ఇష్యూని ఏ విధంగా చూసింది హైకోర్టు? ఐఏఎస్ల బదులు ఐపీఎస్ నియమించారన్న దీన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కొన్ని ఐఏఎస్ నిర్వర్తించాల్సినటువంటి పోస్టింగుల్లో ఐపీఎస్ లను బదిలీ చేసి ఐపీఎస్ లకు ఆ బాధ్యతలు అప్పగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిపైన ఐఏఎస్ పోస్టింగుల్లో ఐపీఎస్ లకు అప్పగించడంపై ఆర్డర్స్ పైన తెలంగాణ హైకోర్టులో న్యాయవాది విజయ్ గోపాల్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పలు శాఖల్లో సెక్రటరీలుగా ఐఏఎస్ ఉండాల్సినటువంటి స్థానంలో ఐపీఎస్ లను నియమించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తను పిటిషన్ కూడా దాఖలు చేశాడు. తన యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ముఖ్యంగా హోంశాఖ కార్యదర్శి, జీఏడీ సెక్రటరీతో పాటు సివిల్ సప్లైలో ఐఏఎస్ లకు బదులుగా ఐపీఎస్ లకు పోస్టింగ్లు ఇచ్చారు. దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా తన పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది. డిసెంబర్ 10వ తారీఖున మరోసారి ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కావచ్చు, జీఏడీ సెక్రటరీ, సివిల్ సప్లై ప్లేసెస్ లో అక్కడ వాళ్ళ కార్యదర్శులుగా నియమించాల్సినటువంటి ప్లేసెస్ లో ఐఏఎస్ బదులు ఐపీఎస్ ఎందుకు నియమించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేయబోతుంది. మరోవైపు వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.